బాహాటంగా కనిపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు చాలీచాలని జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు. మాకు ఈఎస్ఐ పిఎఫ్ అని అడిగితే అమ్మ మీకు పర్వానే చేయిస్తామన్నాడు. ఇప్పటికొచ్చి ఆయన కూడా చేయలేదు. నుంచి జీతాలు లేవు. ప్రతి నెల జీతం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కాంట్రాక్టర్లు 500 జీతం దగ్గర నుంచి 20 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బాహాటంగా కనిపిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు చాలీచాలని జీతంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఏపీ లీగల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంస్థ. నా పేరు ప్రకాష్ పూజోట, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 2 నెలల నుంచి జీతాలు లేవు. ప్రతి నెల జీతం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కాంట్రాక్టర్లు, 23 నెలల బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్లు, 16,000 గాను 11,000, 12,000 ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ప్రతి నెల ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కాంట్రాక్టర్లు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం కారణం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కడుపులు కాల్చుకొని వచ్చి 2 నెలలు పనిచేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అట్లాగే ఈ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా మరి ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన నిబంధనల నుంచి ఈ ఏజెన్సీలు దూరం అవటం అనేది, దాన్ని చూసి చూడనట్టు ఉండటం అనేది అధికారులు కూడా ఇది సరైన పద్ధతి కాదు. దీని మీద మేము భవిష్యత్తులో ఆందోళనకి కూరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు గమనించి ఈ ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి మరి ఆ ఏజెన్సీలతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి రావాల్సినటువంటి రాయితీలు, పిఎఫ్, ఈఎస్ఐల్లో అనేక అవకతవకలు ఉన్నాయి. జీతం వాళ్ళు లెక్క ప్రకారమే 11,200 ఇస్తారు, కానీ పిఎఫ్ కు మాత్రం 7,500 మాత్రమే చూపించి పిఎఫ్ కడుతూ ఉంటారు. ఇట్లా అనేక రకాల ఈఎస్ఐ అనేది అది మ్యాండేటరీ. చేరిన మొదటి నెలలోనే పిఎఫ్, ఈఎస్ఐ అమలు జరగాల్సింది. 23 నెలలు అయినా కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు జరగకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు గమనించి దాన్ని తప్పనిసరిగా చేయాల్సిందిగా కోరుతాం. మహారాజ్ హాస్పిటల్లో నేను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. మాకు ఈఎస్ఐ కార్డులు వచ్చి 3 సంవత్సరాలు దాదాపు కాంట్రాక్ట్లు వచ్చి 3 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. ఇప్పటికి ఈఎస్ఐ కార్డులు కూడా మంజూరు చేయలేదు. అంటే మేము ఆల్రెడీ లేబర్ ఆఫీస్ లో కూడా దీనికోసం ఫైట్ చేసాం. అప్పుడు లేబర్ ఆఫీస్ కి చెప్పడమే తప్పించి కానీ ఆయన ఈఎస్ఐ కార్డులు ఇప్పటికి వచ్చి కూడా మంజూరు చేయలేదు. అలాగే పిఎఫ్ లో కూడా అవకతవకలు జరిగాయి. ఒకరికి ఒకలాగా కడతారు. శానిటేషన్ వర్కర్స్ కి అయితే వాళ్ళకి ఇచ్చింది 11,200 అయితే 750 రూపాయలే వాళ్ళకి పిఎఫ్ కడతారు. వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు ఇప్పుడు కూడా మంజూరు అవ్వలేదు. లేబర్ ఆఫీస్కి వెళ్ళాము. లేబర్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఈఎస్ఐ పిఎఫ్ అని అడిగితే అమ్మ మీకు పర్వానే చేయిస్తామన్నాడు. ఇప్పటికొచ్చి ఆయన కూడా చేయలేదు. తిరగడం ఆఫీసులు అంతా తిరుగుతాను, రోడ్లంతా ఎక్కుతాను, ధర్నాలు చేస్తాను. కానీ మా కడుపు మంటలతో ఎంత పోరాడినా మా కాడ వచ్చిన పాట మాకు బిల్లులు అవ్వలేదు. మా నెలకి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తోసేస్తాడు. నెలలాడి మట్టుకు మాకు జీతాలు ఇవ్వలేదు. 12,000 శాలరీ అని చెప్పి పిఎఫ్ కేవలం 7,500కి మాత్రమే పే చేస్తున్న కాంట్రాక్టర్. 500 జీతం దగ్గర నుంచి 20 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడు ప్రస్తుతం సరైన జీతాలు లేక, ప్రభుత్వం ప్రకటించిన జీతాలు సరైన సమయానికి అందుకోక చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నడుపుతూ మన కోసం శానిటేషన్ వర్క్ చేస్తున్న శానిటరీ వర్కర్స్ పరిస్థితి